థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం జనసేన పార్టీలో అంచెలంచెలుగా ఎదిగినటువంటి ఒక రైతు బిడ్డ, దళిత నాయకుడు, మన జనసేన పార్టీ రైతు సార్ కమలాపురం నుంచి విచ్చేశారు. ఆయన మాట్లాడారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రాయలసీమలో ఒకప్పుడు రత్నాలు ఎలా ఉన్నాయో తెలియదు కానీ ఈరోజు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం ఒల్లూరు మండలం కొప్పోలి గ్రామం. నా గ్రామంలో మా నాన్నగారు మరియు రైతులు పండించేది ఎర్రగడ్డలండి. ఎర్రగడ్డలు సార్, ఎర్రగడ్డలు మేము పండిస్తున్నాము. ఎర్రగడ్డలు మాకు మార్కెట్లో ఇచ్చేది 20 రూపాయలు. అదే మార్కెట్లో ప్రజలకు అమ్మేది 120 రూపాయలు. ఈ 100 రూపాయలు ఎవరు తీసుకుంటున్నారు? కొన్ని నెలలు రాత్రనక పగలనక ఒక రైతు కష్టపడిన కష్టాన్ని దోచుకునేది ఎవరు? అర్థం చేసుకోలేదానికి, ఆలోచించడానికి ఎవరు మాకు. ఈ రోజు నేను ఎక్కడున్నానంటే ఒక వ్యక్తిగా కాదు, ఒక శక్తిగా వచ్చా, మీలో ఒకటిగా వచ్చా. నాకు ఈ అవకాశం ఎలా వచ్చింది? జనసేన అనే ఒక పార్టీ స్థాపించి, ఆయన గొంతు కాదు ఇది, నాలాంటి సామాన్యుల రైతు బిడ్డల కోసం వచ్చిన పార్టీ అని మనకు అవకాశం ఇచ్చారు కాబట్టి అది అవకాశం వచ్చింది. అలాగే సార్, ఇంకో చిన్న విషయం, నాది కమలాపురం నియోజకవర్గం సార్. గత కొన్ని ఏళ్లుగా రాజ్యాలు పోయాయి, రాజులు కూడా పోయారు. ఇప్పుడున్న నాయకులు వాళ్ళ వారసులతో ఎంతో మారిపోతుంది. చిన్న చిన్న సమస్యలు. ఈ రోజు కడప ఉక్కు పరిశ్రమ అంటున్నారు కదా, అది జమ్మలమడుగు కాదు సార్. ఫస్ట్ కమలాపురం నియోజకవర్గంలో మా మండలానికి సంబంధించి 7,000 ఎకరాలు భూసేకరణ చేశారు అప్పుడున్న నాయకులు. కానీ ఇప్పుడు జమ్మలమడుగు పోయింది, అది వెళ్ళిపోతుంది. ఎటు వెళ్ళిపోతుందో మాకైతే అర్థం కాలేదు. ఆ స్టీల్ బ్యాన్ అనేది బాగా బరువు ఉంటుందంట, ఇక బరువు లేక బాగా గాలి కొట్టుకుంటూ పోతుంది. ఏదేమైనా కానీ అది ఒక సమస్య. నాను పుట్టినప్పటి నుంచి, నా తల్లి నన్ను కన్నప్పటి నుంచి కమలాపురం హాస్పిటల్లో సార్ ఈ రోజు ఎంతో మంది తల్లులు, ఒక చిన్న రైల్వే గేటు, మాకేమి ఎక్కడికి ఒక ప్రాజెక్టులు కట్టమని లేదు. మా జిల్లాకు వచ్చేసి ప్రాజెక్ట్ వచ్చిందంటే ఒకే ఒక ప్రాజెక్ట్ వచ్చింది, అది భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ మాత్రమే. కానీ ఈరోజు రైల్వేకి సంబంధించిన ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జి కట్టలేక ఎంతో మంది తల్లులు అక్కడే ప్రాణాలు వదులుతున్నారు. ఇది ఎవరికి ఇప్పుడు ఏదైనా కానీ గొప్పదైతే మాకు చేస్తామంటారు. ఈ రోజు దీనివల్ల మేము నష్టపోయామంటే దానికి బాధ్యత ఎవరున్నారు? ఒకప్పుడు నాయకులు మీరు కొట్టుకొని సామాన్యులైన మమ్మల్ని ఎంతో మందిని రక్తపాతం చెందించి ఈ రోజు కమలాపురం నియోజకవర్గంలో సార్ కొంతమంది నాయకులు వాళ్ళ స్వార్థాల కోసం ఇదైపోయి ఆ నాయకుడు ఈ నాయకుడు ఆ ఎమ్మెల్యే కాకుండా మధ్యలో ఉన్న వాళ్ళు సంబంధించి ఎంతో మంది గొడవపడారు. రక్తపాతం అయింది సార్ కమలాపురం నియోజకవర్గంలో. నా కళ్ళారు చూశారు 2009. ఈ రోజు అదే నాయకులు చేతులు పెట్టుకొని బాబాయ్ అబ్బాయి అని కూడా తిరుగుతున్నారు. ఎందుకోసం? మాటి వల్ల శవాల మీద ఉండడానికి మీరంతా ఎందుకోసం? నాకు అందరికన్నా ఆవేశం ఎక్కువ ఉంది. కానీ అన్నగారు వచ్చేసరికి ఏం మాట్లాడాలో కూడా, ఎందుకంటే జనసేన అనే సంబంధించిన పార్టీ ప్రజలు గొంతుగా ఉండాలా. ఆడుండి వీళ్ళలు వేయను, ఈడుండి సమస్యలు ప్రజలకు చెప్తా అనే దానికి వచ్చా సార్. అలాగే ఇసుక సంబంధించి ఎక్కడెక్కడో జరుగుతుంది సార్. మొన్నటిదాకా మా కమలాపురం నియోజకవర్గంలో అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు మా పక్కన ఉంటారు, అక్కడ కూడా చాలా విపరీతంగా విసుకెళ్ళిపోతుంది సార్. పాపాగ్ని నదికి సంబంధించి ఇప్పటికి వరుసగా 5 రోజులు వర్షాలు వరదలు వచ్చినా కానీ అక్కడ భూమి లెవెల్ అయ్యే పరిస్థితి లేదు. అంత దారుణంగా ఇసుక నమ్ముకున్న మహానుభావులు మా నాయకులే. మా తలను తెగించా గాని వారు మారైన నాయకులు మా నాయకులు. అందుకే చెప్తున్నా, ఇంకేం చెప్పండి సార్. నా తండ్రి గారు డిగ్రీ వరకు చదివించాడు. నేను వెళ్ళినా కానీ బాగుండాలి, బాగుపడాలని ఒక అవకాశం వచ్చి ఇచ్చేస్తున్నారు. ఈరోజు నన్ను బాధేసింది సార్. ఇక్కడికి రావడానికి చాలా కన్నీళ్లు పెట్టుకున్నా. ఆయన వచ్చి ఉల్లి రైతు సార్, 20 రూపాయలకు సంబంధించి ఎక్కడ 100 రూపాయలు ఎక్కడ సమస్య సార్. గుండె కరిగిపోతుంది సార్, చచ్చిపోవాలనిపిస్తాను సార్. ఇన్ని రోజులు రైతన్న ఆత్మహత్యలు చూశారు. మరోసారి చెప్తున్నా, ఇన్ని రోజులు రైతన్న ఆత్మహత్యలు చూశారు. కడపలో ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చూశారు. కానీ ఈ రోజు తల్లిదండ్రులు బాగా చూడలేక ఆత్మహత్య చేసుకునే విద్యార్థులు కాదు, యువతను మీరు చూస్తారు. అది కూడా ఈ కడప జిల్లాలో. నిజంగా మారండి. మీకు చిత్తశుద్ధి ఉంటే మాకు ఎక్కడో ఫ్యాక్టరీలో రైతు కన్నీరు తోడండి, ఆ తుడిచేదానికి ఒక అవకాశం ఇవ్వండి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఎంతో మందికి ఇలాంటి యువత నాకు
టీవీ లేదు, ఛానల్ లేదు, ఒక చిన్న సెల్ తీసుకొని ఒక ఫేస్బుక్ అనే ఆయన చెప్పిన మాట మాదిరి సమస్యను బయట చెప్తున్నా. అలాగే ఈ రోజు ఆ సమస్య గుర్తించింది, నన్ను ఇక్కడికి తెచ్చింది నాగేంద్ర అన్న గారు. నిజంగా ఆ అన్నగారు చెప్పొద్దనే కానీ ఇక్కడికి రాజే సంబంధంగా ఎక్కడో నా తల్లిదండ్రులు బాధపడితే అక్కడే ఇదైపోతా సార్. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి సార్. ఏదేమైనా కానీ నాలాంటి ఎంతో మంది కన్నీటికి లేదా ఎంతో మంది చేసుకునే ఆత్మహత్యలు కూడా ఆపడానికి ఎవరో రారు సార్. ఒకప్పుడు రాయలు ఉన్నారంట, భగత్ సింగ్ ఉన్నారంట, ఎంతో మంది ఉన్నారంట, గాంధీజీ ఉన్నారంట. నేను ఎవరిని చూడలే సార్, ఇంకా చూడలేను. ఎందుకంటే ఇలాంటి నాయకుని నేను మళ్ళీ చూడలేను కాబట్టి ఈ రాయలసీమకు మీరు అడుగు పెట్టినప్పుడే పావనం అయిపోయింది, ప్రజల ముఖాలు వచ్చింది కాబట్టి మేము మళ్ళీ బ్రతుకుండాలంటే నాలాంటి ఇంకొక యువకుడు మీలాంటి ఒక జనసేన ఒక పార్టీ అధినేత ముందుకు వచ్చి మాట్లాడాలంటే ఇప్పట్లో జరిగే విషయం కాదు సార్ ఇది. ఎందుకంటే చాలా ఆవేశంగా చెప్తున్నా, ఇప్పట్లో జరిగే విషయం కాదు. అలాగే మా తండ్రి గారు చిరంజీవి గారి అభిమాని, ఆయన వారసునిగా నేను అన్నగారి అభిమాని. అన్నగారు ఒక సినిమా తీస్తే 100 కోట్లు వస్తాయి, అన్ని పోగొట్టుకొని నా కోసం వచ్చారు. ఆయన కోసం అరుపులు కాదు, లక్షల్లో ఆయన పార్టీ పెట్టినప్పుడు వెంటబడి ఎవరున్నా లేకుండా వేలల్లో అన్నగారిని ఓడించినా ఈ రోజు కడప జిల్లా నుంచి చెప్తున్నా, ప్రాణం ఉన్నంత వరకు, ఈ గుండె ఆగే వరకు, నా శ్వాస పీల్చే వరకు పవన్ కళ్యాణ్ గారి అన్న మాటే నా బాట.